హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్ గురించి నేను క్లియర్గా కొన్ని టిప్స్ చెప్తానండి. ఇది కనుక ఫాలో అయితే కనుక మన వాషింగ్ మిషన్ అయితే అస్సలు ఫెయిల్యూర్ అనేది రాదండి. మంచిగా పనిచేస్తుంది ఎన్ని సంవత్సరాలైనా సరే. సో చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తానండి. క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలానే క్లీన్ చేసుకునండి. ఇలా క్లీన్ చేసుకుంటే అయితే ఏ రిపేరు రాదు. మనకి ఎవరిని సర్వీసింగ్కి పిలవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనం ఇలా మంచి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. వాషింగ్ మిషన్ లైఫ్ టైం కూడా బాగుంటుందండి. సో చూడండి వాషింగ్ మిషన్ అసలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది. చాలామంది ఇది అయితే చేయరండి. జస్ట్ డ్రమ్ క్లీన్ పెట్టి వదిలేస్తారు. బట్ అలా చేయకూడదండి. డ్రమ్ క్లీన్ పెట్టినా సరే ఎంత ఉంటుందంటే దానిలో చాలా ఉంటుందండి. దానివల్ల బట్టలు స్మెల్ రావటం, సరిగ్గా ఉతకపోవటం, వాషింగ్ మిషన్ కూడా స్మెల్ వస్తూ ఉంటుందండి. బట్టలు కూడా బాగా స్మెల్ వస్తాయి. సో అందుకని చెప్పి ఏం చేయాలంటే చూడండి, ఇదైతే 15 days వన్స్ చేసుకోవాలండి. మంచిగా ఇలా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. వాషింగ్ మిషన్ లైఫ్ టైం అయితే పెరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇది ఉంటుంది కదా, మన డిటర్జెంట్ కానీ లిక్విడ్ కానీ వేసుకుంటాం కదా, సో అది ఓపెన్ చేయాలండి. అది ఎలా వస్తుందంటే ఇక్కడ ప్రెస్ చేసేది ఉంటుందండి. ఏ వాషింగ్ మిషన్కైనా ఒక్కొక్క వాషింగ్ మిషన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది వచ్చేసి మాది శాంసంగ్ 8 kgs వాషింగ్ మిషన్ అండి. చాలా బాగుంటుందండి ఇది. సో ఇక్కడ ఏంటంటే అలా ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ ఫింగర్ చూడండి, ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుందండి. అది తీసి అది క్లీన్ చేసుకోండి. నేను ఇప్పుడు తీసింది ఎలా క్లీన్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే దానిలో చూడండి ఎంత ఉంటుందంటే అసలు కనిపించకుండా చాలా ఉంటుందండి. అసలు లోపల మనం అనుకుంటాము అసలు పైకి బాగానే ఉంది కదా అనుకుంటాము, బట్ లోపలైతే చాలా ఉంటుంది. నేను క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత ఉంటుందంటే మురికి వాటర్లో అయినా రావచ్చు. రోజు మనం బట్టలు వాష్ చేస్తాం కదా, దుప్పట్లు అన్ని బెడ్షీట్స్ అన్నీ వేస్తాం కదా, దాంట్లో మట్టి అంతా వీటిలోకి అలా పేరుకుపోయి ఉంటుందండి. అది మనం క్లీన్ చేయకపోతే ఏంటంటే అవన్నీ చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా వాషింగ్ మిషన్కి, అవన్నీ బ్లాక్ అయిపోయి వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది వెంటనే. సో ఈ బ్లాక్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే దీని లైఫ్ టైం అనేది బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుందండి. చూడండి ఇక్కడ చూడండి ఎంత ఉందో, అసలు కనిపించకుండానే చూడండి దుమ్ము చాలా ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే ఇలా మెత్తటి క్లాత్ తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ నీట్గా అలా తుడుచుకోండి. ఓకేనా, అలా తుడుచుకుంటే ఏంటంటే మొత్తం పోతుందండి. ఏంటంటే వాషింగ్ మిషన్కి ఏంటంటే చిన్నవి ఉంటాయండి హోల్స్ అన్నీ. సో వాటిలోకి మురికిపోతే ఏంటంటే ఆ హోల్స్ అన్నది ఈజీగా వెంటనే బ్లాక్ అయిపోయి ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. మనం ఎందుకు పాడైపోయిందో అనుకుంటామండి, కానీ దీనివల్లేనండి ఆ బ్లాక్స్ మూసుకుపోతాయి. అన్నీ మూసుకుపోయి వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. సో అది క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి రండి. ఓకేనా, అది శుభ్రంగా క్లాత్ తోటి మొత్తం తుడిచేసుకోండి. ఒకవేళ పోకపోతే కొంచెం వాటర్ తీసుకొని క్లాత్ని తడుపుకొని దాన్ని అయితే ఆ క్లాత్ తోటి అయితే క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లోపలికి రండి. మనం ఏదైతే బట్టలు వేస్తామో లోపలికి రండి. లోపలికి వచ్చిన తర్వాత ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ బాల్స్ అండి. ఓకేనా, అవి వేయటం వల్ల ఏంటంటే బట్టలు అనేది పీచులు ఎగుస్తాయి కొన్ని బట్టలు. సో ఆ పీచులు లేకుండా ఉంటాయండి. సో వాషింగ్ మిషన్లో ఆ బాల్స్ వేసి ఉతకండి, బాగుంటుంది. సో ఇది చూడండి ఎంత ఉందో చూడండి అసలు ఎంత ఉందో. లోపలికి బయటకి అయితే మంచిగా నీట్గా కనిపిస్తుంది, కానీ లోపల చూడండి అసలు ఎంత ఉందో. దీనివల్లేనండి బట్టలు స్మెల్ వచ్చేది, బాగా స్మెల్ వస్తుంది. అండ్ వాషింగ్ మిషన్ మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కూడా అదొక రకంగా స్మెల్ వస్తూ ఉంటుందండి. చూడండి అసలు ఎంత ఉందో. నేను మీకు చూపిద్దామని చెప్పి 1 month బ్యాక్ నుంచి నేను డ్రమ్ క్లీన్ పెట్టలేదు, అసలు క్లీన్ చేయలేదండి. మళ్ళీ ఎందుకు ఇంత ఉంది అని మాత్రం అనుకోకండి. నేనైతే క్లీన్ చేయలేదు. ఈ వీడియో చేసి చూపిద్దామని చెప్పి నేను ఉంచాను. 1 month అవుతుందండి మేము డ్రమ్ క్లీన్ పెట్టి. సో 1 monthకి చూడండి ఎలా వచ్చిందో, ఎంత వచ్చిందో చూడండి. సో 1 monthకి 15 days వన్స్ మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. సో ఆ ఎడ్జెస్ అక్కడ క్లాత్ తీసుకొని కొంచెం తుడుచుకుంటూ ఉండండి. చూడండి ఎంత వస్తుందో అసలు. కానీ పిచ్చుని మట్టి వస్తుందండి. ఆ వాషర్లోకి పోయి ఏంటంటే అవన్నీ బ్లాక్ అయిపోయి అస్సలు వాషింగ్ మిషన్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బట్టలు కూడా ఎంత లిక్విడ్ వేసినా సరే బ్యాడ్ స్మెల్ అన్నది వస్తుందండి. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకోవాలి. సో దానిలో చిన్న బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. మన టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్ తోటి మెల్లగా అలా కూడా అనుకుంటా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బ్రష్ పెడితే ఏంటంటే ఒక్కోసారి వాటికి అది బెల్ట్ కదండి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో చిన్న కొంచెం ఏదన్నా అయినా కూడా అది వాచర్ అన్నది పాడైపోతుంది, ఆ బెల్ట్ అనేది పాడైపోతుంది. అందుకని చెప్పి చిన్నగా ఇలానే క్లాత్ తీసుకొని మెల్లగా వాటిని అయితే మెల్లగా తుడుచుకోండి. ఆ మట్టి పైన తుడుచుకొని తర్వాత వాటర్ తీసుకొని క్లాత్ అన్నది వాటర్లో ముంచుకోండి.
మంచిగా చిన్నగా తుడుచుకుంటూ ఉన్నానండి. ఇలా చేయాలి 15 డేస్ వన్స్ కంపల్సరీగా చేసుకోవాలండి. మనం డ్రమ్ క్లీన్ పెట్టాం కదా అని మాత్రం వదిలేయకండి. ఓకేనా? డ్రమ్ క్లీన్ పెట్టిన తర్వాత కూడా మీరు ఓపెన్ చేసి చూడండి, ఇలానే ఉంటుంది. ఎంత డ్రమ్ క్లీన్ పెట్టినా కూడా అది లోపల మట్టికే క్లీన్ చేస్తుందండి. బయట ఇదంతా క్లీన్ చేయదు, అండ్ లోపలికి డీప్గా అయితే క్లీన్ చేయదు. సో అందుకని చెప్పి 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ పైన సర్ఫేస్ కూడా మొత్తం తుడుచుకోవాలండి నీట్గా క్లాత్ తోటి. కన్న పిచ్చని మట్టి చాలా ఉంటుందండి అసలు. సో అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ ఈ గ్లాస్ దగ్గర కూడా చూడండి ఎంత ఉంటుందో. అసలు పైకి చూడండి ఎంత బాగుందో, కానీ లోపల చూడండి ఎంత వస్తుందో. ఇదిగో చూడండి ఇక్కడ ఎడ్జెస్ ఇవి కూడా అండి, కార్నర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి అవి కూడా అలా క్లీన్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్ అండి వాషింగ్ మిషన్ లైఫ్ టైం పెరగాలంటే మాత్రం ఇలా కంపల్సరీగా చేయాలండి. ఓపిక చేసుకొని 15 డేస్ చూడండి, అక్కడ చూడండి ఎంత ఉందో. 15 డేస్ వన్స్ ఇలా చేసుకుంటూ ఉండాలండి. అండ్ డ్రమ్ క్లీన్ అన్నది మంత్లీ ఒకసారి పెట్టుకోవాలండి. ఓకేనా? మంత్లీ వన్స్ డ్రమ్ క్లీన్ పెట్టుకోండి. 15 డేస్ వన్స్ ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే కనుక మీ వాషింగ్ మిషన్ అయితే అస్సలు పాడవద్దు. ఇంట్లోనే మనకి మంచిగా ఇలా క్లీన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదండి. బట్టలు కూడా మంచిగా సువాసన వస్తాయి, బాగా మురికి కూడా పోతుంది. ఇక్కడ చూడండి అంత చిన్న దగ్గర అయితే మనకి ఫింగర్ పట్టదు కాబట్టి, సో ఇక్కడ బ్రష్ యూజ్ చేయండి. చూడండి అలా బ్రష్ తీసుకొని అలా అనండి. చూడండి ఎంత వస్తుందో ఆ కార్నర్లో. అలా బ్రష్ తీసుకొని అలా సన్నగా ఉన్న కార్నర్స్ అయితే మెల్లిగా అలా అనుకోండి. మరీ గట్టిగా బ్రష్ చేయకండి, స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, కొంచెం అటు ఇటు అయినా కూడా అంతా పాడైపోతుంది. అందుకని చెప్పి చిన్నగా మెల్లగా అలా అనుకోండి. ఎక్కువ రుద్దమాకండి, పళ్ళను రుద్దినట్టు. జస్ట్ అలా కొంచెం తీసుకుంటూ మెల్లిగా అనుకుంటూ తుడుచుకోండి. మళ్ళీ క్లాత్ తోటి వెంటనే తుడుచుకోండి. ఇప్పుడు అదంతా అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది మెయిన్ పార్ట్ అండి. అసలు దీంట్లో ఎంత వస్తుందంటే చూడండి, అసలు అది ఇలా ఓపెన్ చేస్తే రాదండి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ టిప్ ఏంటంటే కీ ఉంటుంది కదా మనది, కీ పెట్టి ఇలా జస్ట్ అలా లోపలికి పెట్టి కీ ఇలా ప్రెస్ చేయండి, వెంటనే వచ్చేస్తుందండి అది. ఓకేనా? అలా తీసిన తర్వాత దాన్నైతే ఇప్పుడు దాని లోపల ఒకటి ఉంటుందండి చూడండి, అదైతే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే అదైతే వస్తుంది. దాంట్లో వేస్టేజ్ వాటర్ మొత్తం అక్కడ ఉంటుందండి. కొంచెం వాటర్ వస్తాయి అవి తీసేటప్పుడు, నో ప్రాబ్లం, ఏం కాదండి, అలా వస్తాయి వాటరు. దాంట్లో ఆ బ్లాక్లో అయితే వాటర్ ఉండిపోతాయి. సో యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే కనుక అదైతే మనకు వస్తుంది ఈజీగా. సో అది తీసి చూపిస్తాను నేను. 1 మంత్ నేను క్లీన్ చేయకపోతే చూడండి దాని పరిస్థితి ఎలా ఉందో. చూడండి అసలు ఎంత వస్తుందంటే దాంట్లో మట్టి, చూడండి ఎలా ఉందో, మీరే చూడండి. ఇలా కనుక మనం 2 మంత్స్ 3 మంత్స్ వదిలేస్తే మన వాషింగ్ మిషన్ అయితే ఇంటికి పోతుందండి, కన్ఫామ్గా ఇంటికి పోతుంది. అందుకని చెప్పి దీన్ని మాత్రం ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవాలండి. కంపల్సరీగా వారానికి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. చాలా వస్తుంది ఇక్కడ. ఇవి చిన్న బ్లాక్సే కాబట్టి వెంటనే పాడైపోతుందండి మన వాషింగ్ మిషన్. చూడండి అసలు దానికి ఎంత వచ్చిందో. నేను 1 మంత్ క్లీన్ చేయకపోతే, సో వీక్లీ వన్స్ దాన్ని కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. అండ్ లోపల కూడా చూడండి ఎంత ఉంటుందో. నేను చూపిస్తాను వీడియోలో, క్లియర్గా చూసేయండి. అసలు చాలా ఉంటుందండి కనిపించకుండా. సో దాన్ని ఏం చేయాలంటే బ్రష్ తోటి క్లీన్ చేసుకోనండి. చిన్న బ్రష్ చెప్పాను కదా, ఆ బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. లోపల ఎంత దారుణంగా ఉందో అసలు. అది కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుంటే అసలు కనపడకుండా చాలా మురుకుంటుందండి. అదంతా బ్లాక్ అయిపోయి వాషింగ్ మిషన్ అన్నది వెంటనే పాడైపోతుంది. క్లీన్ చేసుకొని అలా క్లాత్ తోటి అయితే క్లీన్ చేసుకోండి, పూర్తిగా పోతుందండి. సో అలా క్లీన్ చేసుకొని అలా క్యాప్ పెట్టుకోవాలండి. నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ కొట్టుకుంటూ క్లీన్ చేసుకొని క్లాత్తో అయితే తుడుచుకోండి నీట్గా. అండ్ పైన గ్లాస్ డోర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి దుమ్ము ఏదన్నా పడినా కూడా మొత్తం పోతుందండి. అవి లోపల నేను చెప్పాను కదా ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి, లోపల అయితే దానికి చాలా ఉంది కదా, దాన్ని బ్రష్ తోటి ఇలా రుద్దితే ఏంటంటే వెంటనే పోతుందండి మంచిగా శుభ్రంగా. లోపల కూడా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం అన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతాయి, వాషింగ్ మిషన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, స్మెల్ కూడా రాదు, బట్టలు కూడా బాగుంటాయి. సో అది కూడా ఇలా క్లీన్ చేసుకోండి శుభ్రంగా. ఇంకోటి, బట్టలు వాష్ చేసిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేయమాకండి. డోర్ అయితే కొంచెం సేపు ఓపెన్ చేసి ఉంచుకోండి. క్లీన్ చేసుకుని తర్వాత కొంచెం మొత్తం తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేసుకోనండి. ఆ క్లిప్ అయితే అక్కడ ఉంటుంది, అలా పెట్టేసుకోండి. ఇలా 15 డేస్ వన్స్ చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి. వాషింగ్ మిషన్ లైఫ్ టైం అయితే పెరుగుతుంది.
మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకి ఎలక్ట్రానిక్స్ అన్నీ పాడైపోతాయండి. మనమేమో వాటిని పట్టించుకోకుండా అలా వదిలేస్తాము. సో అందుకని చెప్పి వాటిలో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ సర్వీసింగ్కి ఇవ్వాలి, సర్వీసింగ్ చేపియాలి అని అనుకుంటాము. కానీ ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా బాగుంటుంది. వాషింగ్ మిషన్ లైఫ్ టైం అయితే పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా బాగుంటాయి. బట్టలు అయితే అసలు స్మెల్ రావు. బాగా మురికి కూడా శుభ్రంగా పోతుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా క్లీన్ చేసుకొని దాన్ని అయితే మళ్ళీ క్లాక్ వైజ్లో పెట్టయితే సెట్ అయిపోతుంది. ఓకేనా అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది డ్రమ్ క్లీన్ అండి. మంత్లీ ఒకసారి డ్రమ్ క్లీన్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. సో డ్రమ్ క్లీన్ పెట్టుకునేటప్పుడు మాత్రం మనమైతే ఏం చేయాలంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి డ్రమ్ క్లీన్ ఎలా పెట్టుకోవాలని చెప్పి. కొంతమంది డైరెక్ట్గా వేస్తారండి, లిక్విడ్ వేసి వేస్తారు. కానీ అలా చేయకండి, ఇలా వేసుకోండి న్యాచురల్గా. సో ఇక్కడ ఏంటంటే 1 లెమన్ కట్ చేసుకొని దాని లోపలైతే వేసుకోండి. అలానే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఆ కార్నర్స్లో వేసుకోనండి. అక్కడ వేసుకుంటే ఏంటంటే ఆ మురికి ఉంటుంది కదా, ఆ మురికి మొత్తం పోయిన తర్వాత మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. చాలా వట్టికి పోతుందండి ఇలా వేసుకోవటం వల్ల. ఇందాక నేను చూపించాను కదా, అదైతే నేను డ్రమ్ క్లీన్ పెట్టక ముందండి. చూసారా ఎంత వచ్చిందో. సో ఇలా ఇక్కడ బేకింగ్ సోడా ఇలా వేసుకొని లెమన్ దాంట్లో వేసి ఓకేనా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చాలా వట్టుకైతే పోతుంది. అండ్ లిక్విడ్ వేసుకోండి. ఒక మూత వేసుకోండి లిక్విడ్. మన ఏ లిక్విడ్ అయితే మనం యూజ్ చేస్తామో ఆ లిక్విడ్ వేసుకొని డ్రమ్ క్లీన్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ చూడండి నేను డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనేది ఆన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది, స్మెల్ కూడా రాదండి. లెమన్ వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది స్మెల్ కూడా. వాషింగ్ మిషన్ అనేది స్మెల్లే రాదు అసలు. సో చూడండి డ్రమ్ క్లీన్ ఆప్షన్ పెట్టుకోండి. 2 hours 23 minutes పడుతుందండి డ్రమ్ క్లీన్కి, అంతే పడుతుందండి. సో డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో. మనము డ్రమ్ క్లీన్ పెట్టిన తర్వాత ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది క్లాత్ తోటి అండ్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం అయితే ఆ వాచర్లో ఆ బెల్ట్లో ఉంటుంది కదా, ఆ బెల్ట్లో అయితే మురికి అనేది కొంచెం తగ్గుతుందండి. పూర్తిగా కూడా పోదండి డ్రమ్ క్లీన్ పెట్టిన తర్వాత కూడా. ఓకేనా అందుకని చెప్పి మనం అయితే క్లాత్ తోటి అయితే అండ్ బ్రష్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి. నేను డ్రమ్ క్లీన్ పెట్టిన తర్వాత లాస్ట్ వీడియో ఎండ్లో చూపిస్తాను చూడండి. మనం డ్రమ్ క్లీన్ పెడితే పూర్తిగా క్లీన్ అయిపోతుంది అనుకుంటాము, కానీ డ్రమ్ క్లీన్ పెట్టినా కూడా అంతా క్లీన్ అవ్వదండి, ఉంటుంది కూడా లోపల. సో దానికోసం అని చెప్పి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మీరు ఆ లెమన్ అన్నది తీసి బయట పడేసుకోనండి. ఓకేనా మనం వేసాం కదా లెమన్. సో ఆ లెమన్ తీసుకోండి. నేను ఇక్కడ గాడ్జెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ అవి చూడండి ఎంత వచ్చిందో చూడండి. డ్రమ్ క్లీన్ పెట్టినా కూడా మనకి చూడండి ఎంత వచ్చిందో. సో అందుకని చెప్పి మనం క్లాత్ తోటి బ్రష్ తోటి నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే వాషింగ్ మిషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.